చాలా మంది భార్యాభర్తల విషయంలో వింటున్నప్పుడు అదే మనకు అర్థమవుతుంది. ఆయన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చెప్పిన మాటే వింటాడండి. అబ్బో, వాళ్ళ అమ్మ ఆమెని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. ఈ మాటలు వింటా ఉంటారు. ఇది సత్యం. దేవుడు ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, ఒక అద్భుతమైనటువంటి పనిని దేవుడు కుటుంబం కట్టేటప్పుడు చేస్తాడు. కుటుంబాన్ని ఏర్పాటు చేసేటప్పుడు దేవుడు దానిని ఒక ప్రత్యేకమైన యూనిట్ గా చూస్తాడు. ఒక సపరేట్ యూనిట్, ఒక కొత్త యూనిట్ తయారవుతుంది. ఈ యూనిట్ కి ఒకే వ్యక్తి నాయకుడిగా ఉంటాడు. ఒకే వ్యక్తి నాయకుడిగా ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే భర్త. ఈ నాయకత్వం చేసేటువంటి ఈ వ్యక్తి అంతకు ముందు ఉన్నటువంటి యాజమాన్యంలోంచి బయటికి రావాలని దేవుని యొక్క కోరిక. అంతకు ముందు ఉన్నటువంటి యాజమాన్యం ఎవరిది? తల్లిదండ్రులది. ఆ తల్లిదండ్రుల యొక్క యాజమాన్యంలోంచి బయటికి రావాలి. విడిచిపెట్టమని చెప్పినప్పుడు అదే అర్థం.